హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి 500 బిలో అండ్ అబవ్ మెథడ్ అనేది ఎంత ఈజీగా చేయొచ్చో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి. 500లో ఎంత తక్కువ? 24 తక్కువ. ఇది 500లో ఎంత తక్కువ? 12 తక్కువ. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక విషయం ఏంటంటే 476లో 12 తీస్తే ఏమవుతుందంటే సో 464 అవుతుందండి. 464. సో 500లోనైనా ఈ 2 సున్నాలు ఉంటాయండి. 500లోనైనా ఎన్ని సున్నాలు ఉంటాయి? 2 సున్నాలు ఉంటాయి. సో ఇంటూ 5 చేద్దామండి. 0 0 5 4 జా 20, 5 6 జా 30 ప్లస్ 2 32. సో 5 4 జా 20 ప్లస్ 3 23 అవుతుందండి. సో చూసుకుంటే కనుక ఈ రెండు మనం మల్టిప్లై చేయాలండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. 12 4 48, 4 బ్యాలెన్స్ అండి. 12 24, 24కి 4 కలిపితే 28 అవుతుందండి. సో ప్లస్ కాబట్టి కలుపుకోవాలండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక 232 288 అండి. అట్లాగే ఇది చూద్దామండి. ఇది -12 అండి, ఇది +11 అండి. సో చూసుకుంటే కనుక ఇది -12 చేసినా సరే లేదా ఇది +11 చేసినా మనకేమవుతుందంటే 499 అవుతుందండి. రైట్ అండి. ఇంటూ 5 చేయాలండి. ఎందుకంటే ఇంటూ 5 ఎందుకు చేయాలంటే ఏ ఉద్దేశంతో మనం -12 +11 వేసామంటే 500ని దృష్టిలో పెట్టుకొని వేసామండి. సో సున్నాలండి ఇవి. సరే 5 9 45 4, 5 9 45 4 49, 5 4 20 24 అండి. సో 12 11 132 అండి. సో 132 అంటే కనుక మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి. 10లో 2 పోతే 8 అండి. 9లో 3 పోతే 6 అండి. నెక్స్ట్ 4లో 1 పోతే 3 అండి. 249 అండి. రైట్ అండి. రైట్ 249 368 అండి. అట్లాగే ఇది చూద్దామండి. ఇది +19 అండి, ఇది +11 అండి. రైట్ అండి. సో 519కి 11 కలిపితే ఏమవుతుందంటే 530 అవుతుందండి. అట్లాగే ఇంటూ 5 చేయాలండి. సో 0 0 అండి. 5 0 0, 5 3 15, 5 5 25 26 అండి. సో 19 ఇంటూ 11 చేయాలండి. 11 9 99, 9 బ్యాలెన్స్ అండి. 11 1 11, 11కు 9 కలిపితే 20 అండి. అండర్స్టాండ్ అండి. సో 9 అండి, 0 అండి, 2 అండి, 265 209 అండి. రైట్ అండి.